అధికారంలో లేనప్పుడు ఈ చంద్రబాబు ఏం పీగుతాడు? లోకేష్ అనేవాడు కొత్తగా ఫీల్డ్లోకి వచ్చాడు. వీడు మాట డైలాగులకి ఎవడన్నా భయపడతాడా? ఎందుకు అరెస్ట్ చేశారనే రీజన్, గ్రౌండ్ రీజన్స్ వి డోంట్ నో యెట్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే ప్రొడ్యూసర్ వల్లభనేని వంశీ అరెస్టు విషయం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక వివరాల్లోకి వెళితే 2023 వైసీపీ ప్రభుత్వం హయాంలో గన్నవరంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వంశీ మరియు అతని 80 మంది అనుచరులు దాడి చేసి ఆఫీస్తో పాటు కార్ని కూడా ధ్వంసం చేయడంతో అక్కడే ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే సత్యవర్ధన్ అనే వ్యక్తి ఇదే విషయంపై పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఇక అప్పట్లో ఈ కేసు చాలా సీరియస్ అవ్వడంతో అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి అతనిపై దాడి చేసి తను పెట్టిన కేసులని వెనక్కి తీసుకునేలా చేశారని సత్యవర్ధన్ రీసెంట్గా మళ్లీ వారిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో వంశీతో పాటు మరో 5గురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు మరో 4 కేసులని నమోదు చేసి వంశీని ఫిబ్రవరి 13న ఉదయం 6 గంటలకి హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకి తరలించారు. అసలు వెటర్నరీ డాక్టర్గా ఉన్న వంశీ రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగాడు? జూనియర్ ఎన్టీఆర్ వల్లే ఇతను సినిమాల్లోకి వచ్చాడా? పరిటాల రవికి వల్లభనేని వంశీకి ఉన్న సంబంధం ఏంటి? వంశీ అరెస్టు వెనుకున్న అసలైన కారణం ఏంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. వల్లభనేని వంశీ మోహన్ అలియాస్ వల్లభనేని వంశీ. ఇతను 1971 ఆగస్టు 8న ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి వల్లభనేని రమేష్, తల్లి అరుణ. ఇక ఇతని తల్లిదండ్రులు ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ కావడంతో ఎడ్యుకేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. వంశీ తన స్కూలింగ్ ని తాడికొండలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న వంశీకి చిన్నప్పటి నుండే మూగజీవులపై ఎక్కువ ప్రేమ ఉండడంతో వెటర్నరీ డాక్టర్ అవ్వాలనుకున్నాడు. అలా అందుకు తన పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయడంతో తన ఇంటర్ని విజయవాడలోని ఆల్ఫోన్స్ కాలేజీలో పూర్తి చేసి ఎంవీఎస్సీ కోర్స్ కోసం తిరుపతిలోని ఏపీ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. ఇక ఎప్పుడైతే తన కోర్స్ పూర్తయిందో హయ్యర్ స్టడీస్ కోసం వంశీ యుఎస్ఏకి వెళ్లాలనుకున్నాడు. కానీ ఒకవైపు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మరోవైపు వీసా ప్రాబ్లమ్స్ రావడంతో తనకి వేరే దారి లేక గన్నవరంలోనే ఒక వెటర్నరీ క్లినిక్ని ఓపెన్ చేశాడు. అలా అన్నీ బాగా సాగుతున్నప్పుడే వంశీ తల్లిదండ్రులు వంశీకి పంకజస్త్రీ అనే అమ్మాయితో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అమ్మాయిలు, 1 అబ్బాయి కూడా జన్మించారు. ఇక అలా అన్నీ బాగా సాగుతున్నప్పుడే క్లినిక్ నుండి అంతలా ఆదాయం రాకపోవడంతో రియల్ ఎస్టేట్ ద్వారా చాలా మంది డబ్బు సంపాదించడం చూసిన వంశీ తను కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా వంశీకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడంతో తన మాటలతో, పనితనంతో కొద్ది రోజుల్లోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు. అలా గన్నవరంలో ఒక పెద్ద ఇల్లు, తోటతో పాటు కొన్ని భూముల్ని కూడా కొనుక్కొని ఆర్థికంగా స్థిరపడ్డాడు. ఇక ఈ క్రమంలోనే ఒక ల్యాండ్ విషయంపై పరిటాల రవిని కలవగా పరిటాల రవికి వంశీ అప్రోచ్ అయిన విధానం బాగా నచ్చి తను డైరెక్ట్ గా కొన్ని బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వక వంశీని ముందుంచి నడిపేవాడు. అలా వీరిద్దరూ కన్స్ట్రక్షన్ బిజినెస్, వాటర్ బిజినెస్ అని 8 బిజినెస్లకి పైగా చేస్తూ కొద్ది రోజుల్లోనే ఆర్థికంగా బలపడ్డారు. దీంతో పరిటాల రవి వంశీని సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకునేవాడు. ఇక అలా వంశీ పరిటాల రవితో ఉన్నప్పుడే కొడాలి నాని, వంగవీటి రాధాతో కూడా మంచి స్నేహం ఏర్పడి వారితో కలిసి సెటిల్మెంట్లని కూడా చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే నందమూరి హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ బాధ్యతల్ని కొడాలి నానికి అప్పగించడంతో జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని చాలా క్లోజ్ గా ఉండేవారు. అంతేకాకుండా వంశీకి వంగవీటి రాధాతోనూ జూనియర్ ఎన్టీఆర్ తోనూ మంచి స్నేహం పెరిగి ఈ నలుగురు తరచూ కలుస్తూ పార్టీస్, వెకేషన్స్ అని వెళుతూ ఇప్పటికీ క్లోజ్ ఫ్రెండ్స్ గానే ఉంటున్నారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే పరిటాల రవికి రోజు రోజుకి శత్రువులు ఎక్కువై అతన్ని హతమార్చడానికి స్కెచ్లు వేస్తుండేవారు. దీంతో అందరూ పరిటాల రవి కారులో వెళ్లడానికి వెనకడుగు వేసిన వంశీ మాత్రం దేనికి భయపడకుండా పరిటాల రవితోనే ఉండేవాడు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే పరిటాల రవి మరణించారో వంశీ పరిటాల రవికి సంబంధించిన కొన్ని వ్యాపారాలని తానే సొంతం చేసుకొని రన్ చేయడం మొదలెట్టాడు. ఇక అప్పటికే కొడాలి నాని టీడీపీలో ఉండడంతో వంశీకి కూడా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా 2006లో వంశీ కూడా టీడీపీలో చేరి పార్టీ పనులు చేస్తున్న సమయంలోనే తను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని
చేయాలనుకుంటున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని వంగవీటి రాధా ముందు తన అభిప్రాయాన్ని చెప్పడంతో వంశీని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక జూనియర్ ఎన్టీఆర్ 2009లో అతనికి విజయవాడ ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాడు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ ముందు వంశీ ఓడిపోవడంతో మళ్ళీ తన వ్యాపారాల్ని చూసుకుంటూ అప్పుడప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవాడు. ఇక ఈ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ సలహా మేరకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రొడ్యూసర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి క్లోజ్ ఫ్రెండ్గా ఉన్న వంశీ రాజకీయంగా ఎదురైన ఫెయిల్యూర్స్తో సతమతమవుతున్నాడని తెలుసుకొని తన డేట్స్ ఇచ్చి అదుర్స్ మూవీని నిర్మించేందుకు ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ మూవీని 26 కోట్లతో నిర్మించగా రిలీజ్కి కాస్త టైం పట్టడంతో ముమైత్ ఖాన్, రాజీవ్ కనకాల నటించిన పున్నమి నాగు మూవీకి వంశీ కో ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించాడు. అలా మొదటిగా పున్నమి నాగు మూవీ 2009 ఏప్రిల్ 10న రిలీజ్ అయి ఫ్లాప్ అయితే జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ మూవీ 2010లో రిలీజ్ అయి 30 కోట్లని కలెక్ట్ చేసి ఓకే టాక్ని తెచ్చుకుంది. ఇదిలా ఉంటే 2014లో ఆంధ్ర తెలంగాణ విభజన జరిగాక ఆంధ్రాలో జరిగిన 2014 ఎలక్షన్స్లో వంశీకి గన్నవరం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వగా ఆ ఎన్నికల్లో 9400 ఓట్ల తేడాతో గెలిచి ఎమ్మెల్యేగా తన సత్తా చాటుకున్నాడు. ఇక ఆ మధ్యలోనే కొడాలి నానికి టీడీపీ పార్టీతో మనస్పర్ధాలు వచ్చి వైసీపీలో చేరడంతో వంశీ కూడా వైసీపీలో చేరుతాడని అందరూ అనుకున్నారు. అందుకు తోడు వంశీ ఒకసారి జగన్ని హక్ చేసుకొని నవ్వుతూ మాట్లాడుతున్న పిక్స్ కూడా బయటికి రావడంతో త్వరలోనే వంశీ కూడా జెండా మార్చబోతున్నాడనే వార్తలు మీడియాలో హల్చలైన వంశీ మాత్రం పార్టీ మారలేదు. దీంతో 2019లో మళ్ళీ టీడీపీ వంశీకి గన్నవరం నుండి టికెట్ ఇవ్వగా 838 ఓట్ల తేడాతో రెండోసారి ఎమ్మెల్యే అయిన ఆ ఎలక్షన్స్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. ఇక ఈ క్రమంలోనే వంశీ టీడీపీకి కాస్త దూరంగా ఉంటూ వైసీపీకి దగ్గరవుతూ మధ్యలో టీడీపీ కార్యకర్తల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని విమర్శిస్తుండడంతో వంశీ పార్టీ నుండి చాలా వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఇదంతా పట్టించుకోకుండా వంశీ రవితేజ హీరోగా చేసిన టచ్ చేసి చూడు అనే మూవీని నిర్మించగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇదిలా ఉంటే రోజు రోజుకి తను చేస్తున్న బిజినెస్ల వల్ల శత్రువులు ఎక్కువై ఎవరు దాడి చేస్తారో తెలియక వంశీ గన్మెన్లని మెయింటైన్ చేసేవాడు. ఇక అలా అదే సమయంలో చంద్రబాబు నాయుడిని కలిసి తనకి సెక్యూరిటీని పెంచమని అడగగా అందుకు తను ఉన్న గన్మెన్ ని కూడా తీసేయడంతో ఆక్రోశానికి గురైన వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ నుండి బయటకు వచ్చి వైసీపీకి మద్దతుగా ఉంటూ వచ్చాడు. ఈ కోపంతోనే 2023లో గన్నవరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై వంశీ తన 80 మంది కార్యకర్తలతో దాడి చేస్తూ ఆఫీస్ని ధ్వంసం చేసి కార్ని కూడా నాశనం చేయడంతో అక్కడే ఉండే కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్న సత్యవర్ధన్ వంశీతో పాటు మరో 80 మందిపై పోలీసులకి కంప్లైంట్ ఇవ్వగా అందులో వంశీని 71 అక్యూజ్డ్గా చేర్చడం జరిగింది. ఇక అలా ఆ కేసులో పోలీసులు 40 మందిని అరెస్ట్ చేయగా ఆ టైంలో వంశీ కొన్ని రోజులు యూఎస్ఏకి వెళ్లి ఎస్కేప్ అయ్యారు. అలా అక్కడే ఉంటూ ముందస్తు బెయిల్ కోసం ట్రై చేయగా కోర్టు వీరి బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేయడంతో వంశీతో పాటు మరో 5గురు కలిసి ఒక ప్లాన్ వేసి కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి తను పెట్టిన కేసుని రిటర్న్ తీసుకోమని బెదిరించారని, దీంతో అతను ఆ సమయంలో కేసుని రిటర్న్ తీసుకోవడంతో ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడిందనే వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. ఇక అలా 2023లో వైసీపీలో చేరిన వంశీ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేయగా 37,628 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఇక అలా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన సత్యవర్ధన్ మళ్ళీ వంశీపై కంప్లైంట్ ఇచ్చి అప్పట్లో తనని కిడ్నాప్ చేసి బెదిరించడంతోనే కేసు రిటర్న్ తీసుకున్నాడని, ఇప్పుడు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసుని నమోదు చేశారు. ఇక ఇదిలా ఉంటే వంశీని అరెస్ట్ చేయడానికి ముఖ్య కారణం అప్పట్లో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణిపై వంశీ నోరు పారేసుకున్నాడని, అంతేకాకుండా వైసీపీ హయాంలో దాడులు, కబ్జాలు, సెటిల్మెంట్లతో వంశీ గన్నవరంలో రౌడీజం చేసేవాడని, అప్పుడు చేసిన తప్పులకి ఇప్పుడు సరైన శిక్షని అనుభవిస్తున్నాడని టీడీపీ కార్యకర్తలు మీడియా ముందు చెప్పుకొస్తున్నారు. ఇక అలా వల్లభనేని వంశీతో పాటు మరో 5గురిపై 140, 308, 351 కిడ్నాప్, SC/ST అట్రాసిటీ కేసులని నమోదు చేస్తూ పోలీసులు వారిని అరెస్ట్ చేశారని, కానీ ఇప్పటి వరకు అతను ఎక్కడున్నాడో, ఏ స్టేషన్లో ఉన్నాడనే వివరాల్ని పోలీసులు చెప్పట్లేదని వంశీ భార్య పంకజశ్రీ మరియు వంశీ లాయర్ చిరంజీవి మీడియా ముందు వాపోతున్నారు. అసలు ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.